అయితే అందరికీ హాయ్ అండి. నువ్వు ఆపు నేను మాట్లాడతా. సో ఇది వచ్చేసి డే 3 అండి. డే 2లో అయితే బుజ్జి పనికి రాలేదు. ఎందుకంటే సడన్గా మా నాన్నకి బాగాలేకపోవడంతో నైట్కి హాస్పిటల్ తీసుకోవాల్సి వచ్చింది. సో అయితే ఇంట్లో అమ్మగారు కానీ నాన్న కానీ ఆంటీలో ఎవరు లేరు. ఎవరు లేకపోయేసరికి ఇంకా నా చిటితల్ని ఎత్తుకుని బుజ్జి అయితే ఇంటికాడ ఉంది. సో అయితే నిన్న ఒక్కదే ఇంటికాడ ఉంది. ఇంకా నాకు తప్పదు కదా, అందుకని చెప్పేసి నేను వచ్చేసాను. నేను వచ్చి నిన్న పై పక్క కచ్చలు అయితే చేశాను నేను ఒక్కడనే. ఇప్పుడు డే 3లో మేము ఎర్లీగా వచ్చాం. పొద్దున్నే 8:45 కల్లా వచ్చేసాం. సో అయితే 10 నిమిషాలు తక్కువ 5 నిమిషాలు తక్కువ 9కి రావాలి, కానీ మేము ముందే వచ్చాం. ఎందుకు ఊరకు వచ్చి అంటే లేట్గా వచ్చి మాట అనిపించుకోవడం కన్నా ఒక 10 నిమిషాలు ముందు వస్తే ఏం వరగదలే అన్నట్టు వచ్చాం. కానీ మన అంత ముందు వచ్చి మనం చేసేది ఏం లేదు. వాళ్ళు కూర్చోవడం, అందరు రావాలి. అందరు వచ్చిన తర్వాత ఇదే వచ్చి ఎడుగుతా. అందరు వచ్చిన తర్వాత మళ్ళీ మేస్త్రులు ఈస్త్రులు అందరూ వచ్చి చెప్తారు పని చెప్తారు. ఇంకంటే ఈరోజు ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్తారు. అప్పుడు అంతవరకు పని చేయాలి. ఇంకా అదే సంగతి. ఇంకా ఈరోజు వచ్చి మేము ఆ పని చూపిస్తాం, ఏదే చేస్తాం అనేది. ఈరోజు కొంచెం ప్రాక్టికల్గా ఎవరు ఎంత పని చేస్తున్నాం ఇంకతా అది ఈ రోజుకి ఎంత పని అవుతుంది అనేది మెయిన్గా చూపిస్తాను. సో ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ మాల్ అండి. అది ఈ మాల్ పేరు వెస్ట్ సైడ్. ఇది టాటా ఎంటర్ప్రైజెస్ అంట. మొత్తం టాటా వాడిది ఎక్కువ ఉంది ఇక్కడ. పై చేయి ఇక్కడ అన్నీ ఎక్కువ. ఉషోదయ పక్కనే అండి ఇది వచ్చేసి. ఇంకా అయిపోయింది. ఇది గట్టిగా ఒక మన పండగ దాకా ఉండేది. పండగ పెంచే ఉండేది. సంక్రాంతి ఒక 3 months దాకా ఉండిద్ది. పక్క పని బాగుండేది. ఈ మేస్త్రి అంట ఈ బిల్డింగ్ చేయించే మేస్త్రి ఊరు వచ్చేసి మా ఊరి దగ్గరే బాసనారం అండి. ఈయనకి ఇలాంటి పనులు ఒక 3-4 ఉన్నాయంట. ఒక 200 మంది పని చేస్తూ ఉన్నారంట. సో అయితే పని అయితే ఇక్కడ ఆగకుండా బాగానే ఉండేది. కూలి వచ్చేసి మళ్ళీ ఒక వారం పనులు చేసుకొని ఇంకా మళ్ళీ రేపు శనివారం రోజున ఇంటికి వెళ్ళి చేనికి మందు కొట్టాలి, నీళ్ళు పెట్టాలి చేనికి. తర్వాత నీళ్ళు పెట్టిన తర్వాత మందు చిమ్మాలి. ఇట్టగా ఇట్ట మొత్తం అన్ని పనులు ఉంటాయి. ఇంకా అవన్నీ చూసేసుకొని మళ్ళీ మళ్ళీ ఒక 4 రోజులకి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చి మళ్ళీ పని చేసుకొని ఇంక ఈ తడవ ఇప్పుడు దాకా సంపాదించినంత ఒకదానికి అయితే ఈ తడవ సంపాదించేది పండగ ఖర్చులకి. ఇంకొక రూపాయి సంపాదించుకొని ఇక్కడే జూడియో మాల్ ఉంది. ఆ జూడియో మాల్లో ఈ సంవత్సరం మా షాపింగ్ అయితే చూద్దాం. అక్కడైతే కలెక్షన్ చాలా బాగుందండి. బాగా ట్రెడిషనల్గా ఉంది, ట్రెండింగ్గా ఉంది అక్కడ కలెక్షన్ అంతా. కదండి సంగతి. ఇంకా ఇరువైతే పని చూస్తామండి మా పని ఏ విధంగా ఉంటుంది ఏం కథ అనేది. సో ఇది ఇంకో విషయం ఏంటంటే, మీరు కూడా ఇల్లు కట్టించుకోవాలనుకుంటే నాకు చెప్పండి. నేను ఖచ్చితంగా క్లారిటీగా కడతాను. నేను చదువుకుని కూడా సివిల్ సైడే. నాకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. చిన్నప్పటి నుంచి మా ఆన్ చేసే పని చూస్తూ ఉన్నాను. ఒక పక్క ఏమో నేను రీసెంట్గా డిప్లొమా అయిపోయింది కదా, అది 3 years అవుతుంది. ఇప్పటికి 4 years అవుతుంది. నేను డిప్లొమాలో కూడా సివిల్ అనేది తీసుకుంది. నాకు కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మీద బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రాక్టికల్గా ఉంది, థియరిటికల్గా ఉంది. సో అయితే అన్ని విధాలుగా ఉంది. కాబట్టి మీరు ఇల్లు కట్టించుకోవాలంటే నాకు చెప్పండి. మా నాన్న పెద్ద చేయితోటి మీ ఇల్లు పర్ఫెక్ట్గా కట్టి పెడతాను. దేంట్లో కాంప్రమైజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా అయితే కట్టగలుగుతాను నేనైతే. నాకాడ అంత క్షుణ్ణంగా ఉండేది పని అయితే. నేను చేసే పని అయినా కానీ అంటే ఇప్పుడు ఈ కొద్ది పని చేసినా కానీ నీట్గా చేయాలి, బద్దగా చేయాలి, ఖచ్చితంగా తోకానికి ఉండాలి. ఆ విధంగా చేసే పని అయితేనే పర్ఫెక్ట్గా ఉండేది. ఇది ఉరుకులు పరుగులు పడే పని కాదు. కాబట్టి వీళ్ళు కూడా ఆశించేది ఏంటంటే పని నీట్గా ఉండాలి అనేది ఒకటి ఆశిస్తారు. సో అయితే మనం కూడా అదే విధంగా చేస్తూ ఉంటాం. అదండి. అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా అయితే మన దగ్గర ఉండదు. ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. అదే మన దగ్గర సంగతి. ఇంకైతే చూస్తూ ఉండండి. ఇంకా టైం వచ్చేసి 8:50 ఆ మధ్యలో అవుతుంది. ఇంక వస్తూ ఉంటారు మేస్త్రులు. అందరూ వచ్చిన తర్వాత పని అయితే మొదలు పెడతాం. పనిలో వంగింది ఈ పూట. చూస్తున్నారా, మొత్తం క్లీన్ చేయాలి. ఆ మెట్లు మీద అంతా వాటర్ అంతా కింద కొట్టేసి గతుకంతా కింద కొట్టాలి. నిన్న మిగిలిపోయింది, అక్కడక్కడ పడిపోయినాయి రాళ్ళు గీళ్ళు మొత్తం శుభ్రంగా ఊడ్చేస్తూ ఉంది. సో అయితే ఈరోజు పని వచ్చేసి ఇదంతా ప్లాస్టింగ్ చేయాలి. కనపడేదంతా ఇటు కిందకి మొత్తం చేసేయాలి. నిన్న చేసిన పని అయితే అదండి. ఇక ఆ కోణాలు కనబడుతున్నాయి కదా,
ఆ కోణం నుంచి వెళ్ళి ఇది కిందకి ఈ లైన్స్ అయితే నేను పెట్టింది, పర్ఫెక్ట్గా చేసాను చూడండి. అసలు నేను ఇంతవరకు నేను పెట్టిన కోణాలు కూరగాయలు కోసుకొచ్చేట అంత చక్కగా ఉంటాయి నేను కోసిన కోణాలు. ఇదిగో చూడండి, అదేంటి గొంతులు కూడా ఉండదు లైన్కి, చూసారా ఖచ్చితంగా ఉంది. ఏం బుజ్జా గంప వాళ్ళు ఏం చేసే ఆరాకూర పనికి గంపలు వేయాలంట. ఇదిగో ఆ మాలు ఎత్తేసి అటు పడి శుభ్రంగా అటుపక్క వేయాలి. నిన్న అది అయిపోయిన తర్వాత ఇక్కడ పాయలు వేసాను, ఇది 1 2 ఈ పని చేసేసి ఇవన్నీ పాయలు వేసి దీన్ని సెట్ చేశాను. ఈరోజుకి పని అంటే ఈరోజు పని దుమ్ము సుడాడి చేస్తాను. ఇంతవరకు ఇది పెట్టేదంతా చూపిస్తూ ఉంటాను, చేసే పని ఎట్లా చేస్తాను ఏం కథ అనేది. మళ్ళీ అయితే ఆనందిని వచ్చేసామండి పనికి అయితే, నేను మా ఆయన. ఇంకా నిన్నేమో పనికి లీవ్ అనమాట, అమ్మమ్మ వాళ్ళు బాగాలేదని చెప్పేసి నైట్ వీడియో తీశాను కదా, మాయలో చేయలేక చాలా పొద్దుపోయిందనమాట, అందుకే కంటిన్యూ చేయలేకపోయాను. ఇంకా ఇప్పుడు చాలా పని ఉంది, మాయలు ఎట్లా చేస్తారేనని చెప్పేసి మొత్తం క్లిప్ చేసి క్లారిటీగా చూపిస్తాను, చూసేయండి. సరేనండి, మా ఆయన వచ్చేసి అయితే మొదలు కొడుతూ ఉన్నాడు అనమాట. మీకు అమ్మమ్మకి అయితే బాగాలేదని చెప్పాను కదండి, నైట్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళారు. మాయం ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మాయలు కూడా ఒక నైట్ అంతా ఉన్నాడు. నేనే వీడు మాల్ అంతా తీసి ఇచ్చాను, వీడు మాల్ అయిపోయిందని అన్న ఇంకో పక్క మాల్ కలుపుతూ ఉన్నాడు. ఇంకా మాయకి నాన్నబాబు ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాడండి, అంటే అసలు ఏమైంది అమ్మమ్మకి అని చెప్పేసి. మాయలు అయితే ఒక నైట్ అంతా ఉండొచ్చేసారనమాట. మేమేమో పనులు చేసుకుంటూ ఉంటున్నాము, ఆయన వచ్చేసేమో పైన అదంతా కడతా ఉన్నాడు. ఈ అన్నయ్య వచ్చేసి మాలు కలుపుతూ ఉంటాడండి. ఈ మాలు కలిపి నాకు ఇస్తే నేను ఇంకా గంపలకి ఎత్తి ఇంకా అన్నయ్య ఎత్తి వాళ్ళకి ఇస్తాడనమాట. చాలా చక్కగా చేస్తాడండి అన్నయ్య అయితే పని అంతా, మనకు అంత కష్టమే ఉండదు. ఇంక తిరిగేసిన మాల్ని గంపలకి వేసి వాళ్ళకి ఇవ్వాలా. నేనేమో చిన్న కెమెరా క్లిప్ కోసమని ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను. ఇప్పుడైతే మాత్రం మాయలు అయితే ఇంకా బద్దబట్టి చక్కటాపి పట్టాలన్నమాట. ఇక్కడ వచ్చేసి హిందీ అన్నయ్యలు ఉంటారండి, అంటే మాలు కలపడానికి ఏడే వండుకొని తింటారనమాట. రేకులు వేసుకొని ఇల్లాలు కట్టుకొని ఉంటున్నారు. ఇంక ఇప్పుడు మనం ఇట్లా పని చేసేటప్పుడు మనకి ఆడవాళ్ళకి మాలు కలుపుతూ రాదు కాబట్టి, అంటే పని చేసే వాళ్ళు కూడా ఒకళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు ఈ అన్నయ్య మాలు కలిపిస్తే నేను బొచ్చలకి వేసిస్తే ఆ అన్నయ్య వాళ్ళు తీసుకెళ్ళి ఇంకా బావకి మావయ్యకి ఇస్తాడనమాట అన్నయ్య. ఇంకా నేనేమో మధ్యాహ్నం పూట చిట్టి తల్లికి ఫీడింగ్ ఇస్తా కండవై మర్చిపోయానండి, చున్నీ తెచ్చుకున్నాను. ఇప్పుడు అంత మనకు పనే ఉందని చెప్పేసి తీసానమాట, చూశారు కదా. ఇంక ఈ విధంగా నా పని డైలీ వచ్చేసి ఈ మెట్ల మీద కాసేపు మూసిలై నాకు కాలు నొప్పులు వచ్చిందండి. ఈ వారం ఏమో ఇక్కడ పని చేసుకొని నెక్స్ట్ సండేనేమో ఇంటికి వెళ్ళినాక పొలం పనులు చూసుకోవాలి, క్షణం కూడా తీరకలేదనమాట మాకైతే. బాగా నువ్వు కదిలాడు కాక కాసేపు మొద్దుకొట్టుడా. మా ఆయన వచ్చేసి బద్దపడుతున్నాడు. ఇంక ఇప్పుడైతే మాత్రం బాగా చక్కటప్పి పడుతున్నాడు అనమాట, మొత్తం బద్ద పట్టి. చూసారు కదా, ఇంకా ఆ విధంగా అయితే మాయ వచ్చేసి ఇంకా కచ్చిం కొట్టేసి ఇంక మాయ కూడా చక్కటప్పి పడితే పని అంతా అయిపోయినట్టే. చూసారా, ఇంక ఈ పోటుకు వచ్చేసి ఇదనమాట. ఇంకేళ్ళ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ పనులు చేసుకుంటాం అనేది అయితే చూపిస్తానండి. సరే తప్పకుండా చూసేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుసుకున్నాము. అమ్మగారు అయితే బతుకు మారేస్తున్నారు, కలిపేయమ్మ.
అదే సగం పొడిగా చాలు 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 ఇంత పొడిగా ఇది పొడిగా. ఓ పక్క అదంతా క్లీన్ చేయాలా చేసిందంతా. నేను కొడతా ఈ బావ నాకు పని. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయిందనమాట. ఒక అరగంట గంట గంట ఒక వారింటికల్లా పని అంతా అయిపోవాలి. మాయ వచ్చేసి కోణాలు పెడుతున్నాడు. మాయ వచ్చేసి ఇటు పక్క ఇది ప్లాస్టింగ్ చేసి దీనికి కోణం పెట్టాలా, కోణాలు పెట్టాలి. బద్దమోయ కాడ మంచిది. అది ఇప్పుడు బద్ద పడుతున్నాడు. మా ఆయన చేసే పని ఇప్పుడు ఇది కొద్దిగా మొత్తం చూపిస్తాను చూడండి. అందుకే వస్తున్నాను, చాలా కింద పోవాలి. ఈ పాయకి ఈ పాయ అయ్యా వాయిస్ पानी बात ये भाई ना ये कौन है नहीं दे रहा बदीन के ये कौन అయితే చెక్క కూడా పెట్టాడు. కోణాలు పెట్టాలి. ఇప్పుడు పైన ఏ విధంగా పెట్టాడు ఈ విధంగా ఈ సైడ్ని కోణం పెట్టాలి. కోణం పెట్టితే ఇంక మన పని అయిపోయినట్టే. ఈరోజు పట్టుకుంటుందా తోడా నెమ్ము నెమ్ము అంటే చేయరాదు. మై మాట్లాడుతారు కదా. అయిపోయింది ఇంకా. టైం వచ్చేసి 6 మధ్యలో అవుతుంది. సామాన్ని కడిగేసి వెళ్ళిపోతున్నాం, బయలుదేరిపోతున్నాం. ఈరోజు నాన్న కూడా వచ్చారు. ఇదిగో కనబడుతుంది కదా, ఈరోజు వచ్చేసి ఇంతవరకు చేసాం. కింద కోణం నిలువుది అంతవరకు చేసేసి ఈ మిగతాదంతా ఆరగొట్టాం. అంటే బాగా మందం పడిందండి ఇక్కడ, అందుకని చెప్పేసి మొత్తం ఆరగొట్టేసాం. సో అయితే దాన్ని ఆరగొట్టడం అంటే ఏం లేదు. ఫస్ట్ ఒక పై లేయర్లో ఎక్కియాలి, తర్వాత ఇంకో లేయర్ ఎక్కించాలి. అంతే. ఈరోజుకైతే మిగతాదంతా రేపే. ఏంది నీ కళ్ళు కనపడాను పడిన అంటుంది. ఇంతటితో మన పని అయిపోయింది ఈరోజు. ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి.